హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందనా కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా రెడీ చేసుకుందాం. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మరి ముందుగా మనం పొటాటోస్ బాగా ఉడకబెట్టుకొని పీల్ ఆఫ్ చేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ని ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను తీసుకోండి. పసుపు ఒక స్పూను, కారం ఒక స్పూను, ఆయిల్ ఏమో 3 టేబుల్ స్పూన్స్, రాక్ సాల్ట్ ఒక స్పూన్ తీసుకోండి. ఇంకా మసాలా కూడా ఒక స్పూన్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ చేసుకోవాలి. పాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి ఇందులో వేసుకొని వేపుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఉడకబెట్టుకున్న పొటాటోస్ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు మగ్గించుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక స్పూను రాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఒక 3 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. వాటర్ దగ్గర అవుతుండగా ఒక స్పూన్ మసాలా పౌడర్ ఇంకా కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పొటాటో కుర్మా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీస్ని ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా రెసిపీ నచ్చితే మీకు లైక్ షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.